హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాగ్స్. ఈరోజు మనం వాల్టస్ గ్రేజర్ హాట్ వాటర్ రావట్లేదు అనే ప్రాబ్లం చూద్దాం. ఇది హాట్ వాటర్ రావట్లేదు అంటే మోస్ట్లీ దీనికి లోన హీటింగ్ ఫిల్మెంట్ ఉంటుంది, అది పోవడం వల్ల మనకి హాట్ వాటర్ రాదనమాట. అది ఏ విధంగా చెక్ చేసుకుందామో, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వాటర్ అనేది ఆపుకొని ఆ గ్రేజర్ మనం కిందకి దించుకోవాలి. ఈ విధంగా దించుకున్న తర్వాత అవన్నీ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకుని లోన బాడీ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ స్టీల్గా ఉన్నదంతా ట్యాంక్. ఈ ట్యాంక్ దగ్గర ఉన్న ఆ క్లిప్ అనేది తీసుకుంటే ట్యాంక్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, ఆ ట్యాంక్ తీసుకుని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీని చుట్టూ ఉన్న నట్ అండ్ బోల్ట్ అన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఉన్నవన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత అది పైకి లిఫ్ట్ చేసిన తర్వాత హీటింగ్, అది కాపర్లో కనిపిస్తుంది కదా, అది హీటింగ్ కాయిల్ అనమాట. ఆ కాయిల్ బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు, కాకపోతే ఇది కంటిన్యూటీ అనేది రావాలి. ఇది బాగుందా లేదని డౌట్తో మనం చెక్ చేస్తున్నాం అనమాట. కంటిన్యూటీ చెక్ చేసుకున్నాము, కంటిన్యూటీ అయితే రావట్లేదు. ఇప్పుడు కొత్త తీసుకున్నాం కదా, ఈ కొత్తది ఒకసారి చెక్ చేసుకుంటే కంటిన్యూటీ వస్తుంది. చూసారా, ఇది అనేది మన కంటిన్యూటీ సౌండ్ వస్తుందో లేదని చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ అనేది రావాలన్నమాట. అది వస్తే బాగున్నట్టు, కంటిన్యూటీ రావట్లేదు అంటే బాగోలేనని అంటాం. ఇది చెక్ చేసుకుని మనం రిమూవ్ చేసుకున్నాం. ఆ పాత కాయిల్ రిమూవ్ చేసి హీటింగ్ కాయిల్ కొత్తది అనేది మనం వేసుకున్నామంట ఫిల్మెంట్. హీటింగ్ కాయిల్ వేసుకున్న తర్వాత యాస్టీజ్గా మనం ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా ఫిక్స్ చేసుకుని నట్ అండ్ బోల్ట్స్ అన్నీ వేసేసుకోవాలి. మరి ఓవర్టేక్ కాకుండా మంచి టైట్ వేయాలన్నమాట, లేదంటే వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ట్యాంక్ ఏ విధంగా అయితే మనం తీసామో ఆ విధంగా ట్యాంక్ని ఫిక్స్ చేసుకుని ఆ క్లిప్లు అనేది కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ అనేది కూడా మనం వేసేసుకుని ఆ చుట్టూ మనం ఏ స్క్రూస్ తీసామో ఆ స్క్రూస్ అన్ని ఫిక్స్ చేసుకుని మనం యాస్టీజ్గా ఎలా మనం అయితే తీసామో అన్ని ఫిక్స్ చేసుకుని పైప్ లైన్ కనెక్షన్ అంతా ఇవ్వాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆన్ చేసుకుంటే మనకి హీట్ వాటర్ అనేది వచ్చేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.